మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఈ సంవత్సరాది నుండి ఇప్పటి వరకు దేవుని కృపలో దేవుని ఆశీర్వాదాలతో జీవిస్తున్నారని మేము నమ్మి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీకు ఉండాలని కూడా ప్రార్థన చేస్తున్నాము. అట్టి దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకున్నాం. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. యేసు ప్రభు వారు జనసమూహంను చూచి పేతురు దోణె తీసుకొని ఆ దోణిలో నిలబడి జనసమూహం అంతటికీ వాక్యోపదేశం చేశారు. చేసిన తర్వాత పేతురుతో అంటున్నారు, నీవు దోణెను లోతునకు వేయము, నీవు లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో యేసయ్య చెబుతూ ఉన్నారు. ఆ జనసమూహమునకు దేవుడు వాక్యోపదేశం చేసిన తర్వాత ఆ సీమోను పేతురుతోటి ఈ మాట అంటున్నారు, మీ దోణెలను లోతునకు నడిపించి చేపలు వేయుటకు వలలు వేయుడి, మీ దోణెలు లోతునకు నడిపించుడి అంటున్నారు. మనం ఈ సంవత్సర కాలంలో మనం ఎలా ఉన్నాము, మన భక్తి జీవితం ఎలా ఉంది, లోతైన భక్తి కలిగి ఉన్నామా లేదా, లోతైన విశ్వాసంతో మనం ఉన్నామా లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మీ దోణెలు లోతునకు నడిపించి మీ వలలు వేయుడి అని యేసు ప్రభువు చెబుతున్న మాటను ఎక్కడైనా మనం జ్ఞాపకం చేసుకుంటూ మన భక్తి జీవితాన్ని లోతునకు నడిపిద్దాం. మన భక్తి జీవితాన్ని, విశ్వాసమును లోతుగా అనుభవిద్దాం. లోతు అంటే ఎక్కువైన భక్తి జీవితం, ఎక్కువైన విశ్వాస జీవితం. ఇప్పుడు ఉన్న దానికంటే, ఈ సంవత్సరం ఉన్న భక్తి కంటే, ఈ సంవత్సరం ఉన్న విశ్వాసం కంటే ఇంకా ఎక్కువైన భక్తి జీవితం, ఇంకా ఎక్కువైన విశ్వాస జీవితం యేసు ప్రభు వారి మీద కలిగి ఉండాలని యేసు ప్రభు వారు మనకి ఈ ఉదయ కాలంలో తెలియచేస్తున్నారు. మీ దోణిలు లోతునకు నడిపించుడి, మీ వలలు వేయుడి అని తెలియచేస్తున్నారు. మనము కూడా ఈ సంవత్సర కాలంలో, ఈ 2025వ సంవత్సరంలో మన భక్తి జీవితం లోతునకు వెళ్ళిందో లేదో ఎవరికి వాళ్ళు గమనించుకోగలుగుతున్నాము. ఎవరికి వాళ్ళు మనము తరచి చూచుకోవాలి. ఈ సంవత్సరంలో మనం ఎలాంటి భక్తి చేశామో, దేవునిలో మనం ఎంత హత్తుకొని జీవించామో, దేవుని వలన మనం ఎన్ని గొప్ప కార్యాలు చేయగలిగామో, దేవునిలో మనం ఎంతగా ఆశీర్వదింపబడ్డామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తలుచుకొని, దేవుడు ఈ మాట చెప్పినట్లుగా మనం ఇక ముందు నూతన సంవత్సరం కొరకు, నూతన సంవత్సరపు ఆశీర్వాదాల కొరకు, నూతన సంవత్సరంలో బహుగా మనం విస్తారమైన పంట అంటే ఏ పంట మీరు కోయాలని సిద్ధపడుతున్నారు? ఆత్మల పంట కోయాలని సిద్ధపడుతున్నారా? శారీరకంగా అభివృద్ధి చెందాలని సిద్ధపడుతున్నారు? బిడ్డలను వృద్ధి పొందించాలని సిద్ధపడుతున్నారు? ఏది కోరుకుంటున్నారు నూతన సంవత్సరంలో? దానికోసము మనము లోతైన భక్తి కలిగి వెతికినప్పుడు ఈ సంవత్సరంలో మనకు కూడా అట్టి ఆశీర్వాదాలు. ఆ సీమోను పేతురు ఏమంటున్నాడు, మేము రాత్రంతా వలలు వేశాం ప్రభువా, మాకేమీ దొరకలేదు అంటున్నాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలోనే అయినను నీ మాట చొప్పున లోతునకు వలలు వేతునని చెప్పి లోతునకు వేశాడు సీమోను పేతురు. లోతునకు వేసినప్పుడు విస్తారమైన చేపలు. అప్పటి వరకు వాళ్ళు వేశారు. అప్పటి వరకు పేతురికి చేపలు ఎక్కడ దొరుకుతాయో బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుండి జాలరులు కనుక, చేపలు ఎలా ఏ పరిస్థితుల్లో ఎక్కడ పడతాయో బాగా తెలుసు కనుక వేసే ఉంటారు అదే మాదిరిగా. కానీ వారు ఏమీ చేపలు పట్ల. రాత్రంతా వేశాం ప్రభువా, మాకేమీ ప్రయోజనం లేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను అంటున్నారు. ఆయన మాట విని మనం నూతన సంవత్సరంలో మన పని ముందుకు తీసుకెళ్దాం. నూతన సంవత్సరంలో ఆయన మాట చొప్పున మనం చేపట్టే పనులన్నిటినీ ఆయనను ముందు పెట్టుకుని నడుద్దాం. నూతన సంవత్సరంలో మనము ఆయన మీద ఆధారపడి మన పనులను జరిగించుకున్నాం. ఆయన మీద విశ్వాసం ఉంచి
నీ మాట చొప్పున నేను వలలు వేతును అని సీమోను పేతురు ఎలా అన్నాడో, మనము కూడా ఆయన మాట విని ఆయన మనకి ఏం చెబుతున్నారో, నూతన సంవత్సరంలో మనకేమి చేయబోతున్నానని మనకి తెలియజేస్తున్నారో ఆ మాట చొప్పున మనము ముందుకు కొనసాగినప్పుడు సీమోను పేతురు విస్తారమైన చేపలు పట్టినట్లుగా మనం కూడా విస్తారమైన ఆశీర్వాదాలు నూతన సంవత్సరంలో పొందుకోగలమని ఈ వాక్యముల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. అయినను నీ మాట చొప్పున, యేసుప్రభు మాట వినాలి మనము. యేసుప్రభు వారి మాట చొప్పున మనం చేయాలి. యేసుప్రభు వారి మాట చొప్పున మనం చేసినప్పుడు సీమోను పేతురు పొందిన దీవెనలు, ఆశీర్వాదాలన్నీ మనము పొందుకుంటామని వాక్యాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. కాబట్టి ఆయన మాట వినాలని మనకు తెలియచేయబడుతుంది. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువా ప్రభువా నశించిపోతున్నాము అని కేకలు వేస్తున్నారు దోణిలో ఉండి. అప్పుడు ఆయన లేచి ఆ గాలిని అణచివేసినప్పుడు ఆ గాలి అణిగిపోయింది, వారు క్షేమంగా ఉండగలిగారు. ఆయన మాట వింటే చాలు, ప్రకృతి కూడా లోబడుతుంది. కనుక మనం కూడా ఆయన మాటకు లోబడి ఆయన చేయమన్నది చేసి బోధించిన విధముగా మనం నడిచినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాము. మరి ఒక చోట లూకా సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను అని వాక్యంలో వ్రాయబడిన విధముగా అక్కడ కూడా ఈయన మాట వినుడి అని ఒక శబ్దము వారిని ఆవరించిన మేఘంలో నుండి ఒక శబ్దం వినబడటం వారు చూశారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని పంపిన తండ్రి అయిన దేవుడు వారిని ఆవరించి చెబుతున్న మాటలు ఇవి. యేసు ప్రభు వారికి సలహా ఇస్తున్నారు వీరు. ఆ కొండ మీద రూపాంతరం పొందినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఇద్దరు ఏలియా మోషేలు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా వీరికి కూడా మీకు కూడా ఒక పర్ణశాలలు ఏర్పాటు చేస్తాం ఇక్కడ అని సలహా ఇస్తున్నారు. మనము దేవునికి సలహాలు ఇచ్చేవారముగా ఉండకూడదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. మేఘము వారిని ఆవరించి ఆ మేఘముల నుండి ఒక శబ్దము వారితో మాట్లాడుతుంది. ఏమని అంటే, ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని తెలియజేస్తుంది. కనుక యేసు ప్రభు వారి మాట మనము అన్ని విషయాల్లో వినాలి. అన్ని వేళల్లో ఆయన మాట చొప్పున మనం నడుచుకోవాలి. అన్ని సమయాలలో మన జీవితంలో ప్రధానాంశాలలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేయబోతున్నా, ఏ కార్యాలు చేపట్టబోతున్నా మనము యేసు ప్రభు వారిని ముందు పెట్టుకోవాలి. యేసు ప్రభు వారి మాట మనం వినినప్పుడు అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ నూతన సంవత్సరం, రాబోతూ ఉన్న నూతన సంవత్సరంలో అట్టి అద్భుత కార్యాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. మీరు ఇచ్చిన ఈ వాక్యము వరకు మీకు స్తోత్రములు ప్రభువా. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగినట్లుగా మీ యొక్క కృపను మా ప్రభు వారికి అనుగ్రహించండి. మీ మాట చొప్పున జీవించే కృప వారికి మాకందరికి దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.